హాయ్ సార్, నమస్తే సార్. నమస్కారం అండి. మేము చూసాము, అంటే నేను ఫస్ట్ టైం అనమాట గ్రేప్స్ తోట అనేది డైరెక్ట్గా ఇలా చూడ్డాము. అంతేకాకుండా చాలా రకాల వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ ఉన్నాయి. అసలు అవి ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి అని మాకు కోసం ఒకసారి. నా పేరు డాక్టర్ సురేష్ కుమార్ అండి. ఇక్కడ ద్రాక్ష పరిశోధనా స్థానంలో ప్రధాన శాస్త్రవేత్త మరి హెడ్గా పనిచేస్తున్నాను. ఇక్కడ ద్రాక్ష పరిశోధన స్థానం అనేది మనకు భారతదేశంలోనే మొట్టమొదటి పరిశోధన స్థానంగా చెప్పుకోవచ్చు. ఇది 1960లో స్థాపించబడింది. 1960లో స్థాపించబడిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ద్రాక్ష మీద వివిధ రకాల మీద పరిశోధన చేస్తున్నాము. ఇక మనకు ద్రాక్ష విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో మనకు మొట్టమొదటి రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. ఏది మన 1950-60 దశకం నుంచి 2000 వరకు. ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర ఇక్కడ సాగు అనేది గణనీయంగా తగ్గిపోయింది. ముఖ్యంగా మనకు రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు అర్బనైజేషన్ వల్ల అంటే ఇది మొత్తం ఉన్న ద్రాక్ష తోటల్ని తీసివేయటం మరియు పాపులేషన్ పెరగటం వల్ల అర్బన్ ల్యాండ్స్ పెరగటం వల్ల తీసివేయటం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటకలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇక ఇక్కడ ద్రాక్ష పరిశోధన స్థానంలో దాదాపు మా దగ్గర 65 రకాలు ఉన్నాయండి. దీంట్లో 4 విభాగాలు అంటే మనం ద్రాక్షలో మనం 4 విభాగాలుగా రకాలని విభజించుకోవచ్చు. ముఖ్యంగా మనకు టేబుల్ పర్పస్, టేబుల్ అంటే మనము ద్రాక్షని అలానే కడుక్కొని తినేసేయచ్చు. ఇంకా జ్యూస్ రకాలు, జ్యూస్ అంటే మనకు దీంట్లో జ్యూస్ శాతం అనేది అంటే రసం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా 3వ రకం వచ్చేసి వైన్ రకం, వైన్కి సంబంధించిన కొన్ని రకాలు కూడా ఉన్నాయి. ఇంకా 4వ రకము కిస్మిస్ రకాలు అంటే వీటిని రెజిన్ వెరైటీస్ అంటారు. రెజిన్ వెరైటీస్కి సంబంధించిన రకాలు కూడా ఉన్నాయి. దాదాపు ఈ 4 రకాలకు సంబంధించి 65 వెరైటీస్ ఇక్కడ మేము సాగులో ఉన్నదన్నమాట. అది 65 రకాలకి 65 పేర్లు ఉన్నాయా సార్? ఉన్నాయండి. ముఖ్యంగా మనకు టేబుల్ పర్పస్ విషయానికి వస్తే దాంట్లో ముఖ్యంగా చెప్పుకోదగే మంచివి అంటే రెడ్ గ్లోబ్, ఫ్లేమ్ సీడ్లెస్, ఫ్యాంటసీ సీడ్లెస్, క్రిమ్సన్ సీడ్లెస్, ARA 516 ఇలాంటివి మనకు చాలా టేస్ట్ ఉండి నాణ్యత కలిగి ఉంటాయండి. అలాగే వైన్ వెరైటీస్కి వచ్చేసరికి మనకు షిరాజ్, క్యాబర్నెట్ సావిగ్నన్ అనే రకాలు ఉన్నాయి మనకు, మర్లెట్, పర్లెట్ ఇట్లాంటివి. ఇక రెజిన్ వెరైటీస్, రెజిన్ అంటే కిస్మిస్కి ఉపయోగించే రకాలు, ఈ రకాలు కూడా మనకు ఉన్నాయి ఇక్కడ. కిస్మిస్ రోజా విస్ వైట్ అని, థామ్సన్ సీడ్లెస్, మర్బిన్ సీడ్లెస్, 2A క్లోన్ ఇలాంటివి రకాలు కూడా మనకు ఉన్నాయి. అంటే ఈ పరిశోధన స్థానంలో ముఖ్యంగా మేము ఏమిటంటే పరిశోధనలు అంటే ముఖ్యంగా మనకు ఈ రకాలు ఎలా పెరుగుతాయి మన వాతావరణంలో, తెగుళ్ళు ఎలా వస్తాయి, పురుగులు ఎలా వస్తాయి, లేదంటే న్యూట్రిషన్ ఆస్పెక్ట్ అంటే వీటికి ఎరువులు ఎలా వేయాలి, రసాయనిక ఎరువులు ఎలా వేయాలి, వీటి మీద మనం పరిశోధన చేస్తున్నాము. ఇక కొత్త రకాలు వంగడాలు వచ్చినప్పుడు కూడా మన ప్రాంతానికి అనువైనవా కాదా అనేవి కూడా ఇక్కడ టెస్ట్ చేస్తుంటాం. ఈ మధ్యనే లాస్ట్ ఇయర్ ఇక్కడ మనకు మాంజరి మెడక అని ఒకటి పూణే నుంచి విడుదల చేయబడిన నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ గ్రేప్స్ నుంచి విడుదల చేయబడిన రకాన్ని ఇక్కడ టెస్ట్ చేసి చాలా బాగా వస్తుందని కూడా మేము రిజల్ట్స్ ఇవ్వటం జరిగింది. గ్రేప్స్ పెరిగే కాలం ఏంది సార్? గ్రేప్స్ ముఖ్యంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో మనకు జనవరి నుంచి మార్చ్ ఆఖరి నాటికి అంటే మనకు ఇది మనకు వింటర్గా చెప్పుకోవచ్చు. అంటే చలి ఎక్కువగా ఉండేది. మనకు ఎప్పుడైతే మనకు ఎండలు ముదురుతాయో, మనకు మార్చి 15-20 నుంచి ఎండలు ముదురుతాయి, ఈ లోపే కాయలు వచ్చేటట్టు ప్రూనింగ్ చేసుకోవాలి. దీంట్లో మనకు అక్టోబర్ ప్రూనింగ్ అనేది, ఇది ఫార్వర్డ్ ప్రూనింగ్ అంటాం దీన్ని. అక్టోబర్ ప్రూనింగ్ అనేది ముఖ్యం. మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చిలో మనకు కాపు రావాలంటే, కాయలు రావాలని అంటే ముఖ్యంగా మనకు సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో ప్రూనింగ్ అనేది కత్తిరింపులు చేసుకోవాలి. రెండు రకాల ప్రూనింగ్స్ ఉంటాయి. ఒకసారి కాయ దింపిన తర్వాత ఏప్రిల్లో ఒకసారి ప్రూనింగ్ చేసుకుంటాము, దాన్ని బ్యాక్ ప్రూనింగ్ అంటాము. సెప్టెంబర్, అక్టోబర్లో చేసుకునేది. సెప్టెంబర్, అక్టోబర్లో కనుక చేసుకుంటే ప్రూనింగ్ తర్వాత మనకు ఒక 15 రోజుల వ్యవధిలో మనకు పూత వస్తుంది. పూత వచ్చిన తర్వాత మనకు 3.5 నుంచి 4 నెలల్లో మనకు కాపు అనేది హార్వెస్టింగ్కి వస్తుంది. అంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కొందరు రైతులు జనవరిలో, కొందరు ఫిబ్రవరి, మార్చిలో మనకు కాపుకు వచ్చేటట్టు ప్రూనింగ్ అనేది చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒక మొక్క ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది అని చెప్పచ్చు? ఇది దాదాపు మనకు మొక్క పెట్టినప్పటి నుంచి అంటే 2వ సంవత్సరం నుంచి కాపు వస్తుందండి, స్టార్ట్ అవుతుంది. 5 నుంచి 6వ సంవత్సరం వరకు కాపు అనేది పెరుగుతూ పోతుంటుంది. 6వ సంవత్సరం నుంచి మనకు దాదాపు ఒక వైన్ అంటారు దీన్ని, ఈ ద్రాక్ష వైన్ నుంచి
35 నుంచి 40 కిలోల దిగుబడి వస్తుంది. ఇది దాదాపు మనకు మంచిగా మొక్కను కనుక మంచిగా మనం చూసుకున్నట్టయితే అంటే అన్ని సైంటిఫిక్ పద్ధతిలో పెంచినట్టయితే 20 నుంచి 25 ఏళ్ళ వరకు మొక్క 20 నుంచి 25 సంవత్సరాలు ఓకే. నార్మల్గా ఇప్పుడు ఇంట్లో పెంచుకోవాలంటే సార్ ఇంట్లో కూడా పెంచుకోవచ్చండి. కాకపోతే ఇప్పుడు మనం వెనక చూస్తున్నట్టు స్ట్రక్చర్ అనేది ఉండాలి మనకు. ఇది ఈ వైరు ఈ కడీసు ఇలాంటి సిస్టమ్. ఇది ఒక్క మొక్క లేదంటే ప్రతిదానికి ప్రతిదీ సెపరేట్ అంటే మనకు మీరు వెనక చూసుకున్నట్టయితే ఒక కడి మధ్యలో మనకు 4 మొక్కలు కనిపిస్తుంటాయి. ఇది వైన్స్ అంటుంటాం. 1 2 3 4 4 కనిపిస్తుంటాయి. ఇలా 4 పెట్టుకున్నట్టయితే వానికి మనము ఫస్ట్ మొదటి 2 సంవత్సరాలు ట్రైనింగ్ అని అంటాం. ట్రైనింగ్ తర్వాత దీనికి కేన్స్ సబ్ కేన్స్ అని వస్తాయి. ఆర్మ్స్ అంటాం. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఈ ఆర్మ్స్ అంటే వీటిని ఎలా డెవలప్ చేసుకోవాలని అంటే మనకు చేతులు ఆర్మ్స్ అని అంటే కేన్స్ అంటాము. దాన్ని సబ్ కేన్స్ వచ్చేటట్టు దాదాపు ఒక చెట్టు నుంచి 30 నుంచి 40 50 కిలోలు కూడా మనం రావచ్చు అనమాట. ఇది ఎంత మంచిగా మనకు ఫస్ట్లో ట్రైనింగ్ చేసుకుంటే అంత మంచిగా మనకు దిగుబడులు అనేది పెరుగుతూ పోతాయి. ఓకే. ఇప్పుడు రైతులకి కూడా అక్కడ నర్సరీ ఏదైతే ఉందో అక్కడ మొక్కలు అమ్ముతారు. వాళ్ళు కూడా ఇక్కడ నుంచే తీసుకొని వెళ్ళి పంటలు రైతులు అంటే ఇక్కడ ఇప్పుడు సాగు అనేది తక్కువైంది కాబట్టి ముఖ్యంగా మనకు కిచెన్ గార్డెన్లో లేదంటే ఎవరైనా వ్యవసాయ క్షేత్రంలో 1-2 మొక్కలు నాటుకోవాలంటే మా దగ్గర నుంచి తీసుకెళ్తారు. నార్మల్గా పంటలు పండించుకోవాలంటే కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. పంటలు ఎక్కువ మోతాదులో మేము చేస్తలేము. ఎందుకంటే తెలంగాణ రైతులు ఇప్పుడు ద్రాక్షకు ముందుకు రావట్లేదు సాగుకి. వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఎవరికైనా కావాలంటే పూణేలో నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ గ్రేప్స్ అని ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళు తెచ్చుకుంటున్నారు. ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి సార్? ముఖ్యంగా మనకు ద్రాక్ష తోట విషయానికి వస్తే ఎకరానికి దాదాపు 900 మొక్కలు పడతాయండి. 900 మొక్కలు మనము ఇది నాటుకోవటం అనేది కూడా మనకు జూన్ జూలై మాసం నుంచి ఫిబ్రవరి మాసం వరకు అంటే ఫిబ్రవరి మంత్ వరకు నాటుకోవచ్చు. దాదాపు ఒక 8 నెలలు నాటుకోవచ్చు. ఎండాకాలంలో నాటుకోపోవటము శ్రేయస్కరం. ఎందుకంటే ఎండలు ముదిరినప్పుడు అది చనిపోయే ఆస్కారం ఎండిపోవటం చనిపోయే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఎకరానికి 900 మొక్కలతోని మనకు ఇది వైన్స్ అనేవి మనకు అవసరం ఉంటుంది. అంటే వెరైటీస్ అనేది ఈ మనం ఏదైతే పెట్టుకోవాల్సిన వెరైటీ జూన్ జూలై నుంచి ఫిబ్రవరి వరకు నాటుకోవచ్చు. సీడ్స్ ఉన్న మొక్కల్లో ద్రాక్ష మేలా లేదంటే వితౌట్? రెండు మంచిదే అండి. సీడెడ్ కూడా మంచిదే, సీడ్లెస్ కూడా అంటే చాలా మందికి ఒక భ్రమ ఉందన్నమాట, సీడ్ లేకపోతే అది హైబ్రిడ్ జాతి. అట్లేం లేదండి. హైబ్రిడ్స్ లో కూడా సీడెడ్ ఉంటాయి, సీడ్లెస్ ఉంటాయి. అయితే దీంట్లో కూడా సీడ్ అనేది మన హెల్త్కి చాలా మంచిది. ఎందుకనంటే అది సాఫ్ట్ సీడెడే ఉంటాయి. మనకు జామలో ఎలా మనకు గింజలు ఉంటాయో అది తినటంలో హానికరం ఏమీ కాదు, చాలా మంచిది కూడా. ఓకే. అయితే గ్రేప్స్ లో స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్స్ తినొద్దు అని చెప్పేసి. అవునండి, షుగర్ పేషెంట్స్ యాక్చువల్గా ఏంటంటే దీంట్లో చక్కెర శాతం అంటే షుగర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. 20 నుంచి 25% ఉంటుంది కాబట్టి వారు తినకపోవటమే మంచిది. ఎందుకంటే చక్కెర శాతం అనేది త్వరగా పెరిగిపోతుంది. ముఖ్యంగా సాగు విషయానికి వస్తే నేను ఇదివరకే చెప్పినట్టు జూన్ జూలై మాసం నుంచి ఫిబ్రవరి వరకు నాటుకోవచ్చు అని చెప్పాను. ఇక నేలల విషయానికి వస్తే ఎర్రచలక భూములు, రెడ్ సాయిల్స్ అంటాము. రెడ్ సాయిల్స్లో చాలా అనుకూలం అనమాట. బ్లాక్ కాటన్ సాయిల్స్ కానీ నల్ల రేగడి భూములు కానీ సాగు చేసుకోవటమే మంచిది. ఎర్రమట్టి అయితేనే. ఎందుకంటే దాంట్లో నల్ల రేగడి భూమిలో ఏందనమాట మనకు నీళ్లు ఎక్కువైనా తక్కువైనా బెర్రీ క్రాకింగ్ అంటే మనం పండ్లు పలిగిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిల్లో మేము రికమెండ్ చేయము. ఎర్రచలక నేలలు, రెడ్ సాయిల్స్ మాత్రమే దీనికి అనుకూలము. దాదాపు మనకు భారతదేశంలో పండించే అన్ని ద్రాక్ష తోటలు కూడా ఎర్రచలక నేలల్లోనే సాగు చేస్తున్నారు. ఇక్కడ మనకి ఎలాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేస్తారు సార్? దీంట్లో మనకు ముఖ్యంగా మనకు తెగుళ్ళ విషయానికి వస్తే పౌడరీ మిల్డ్యూ, డౌనీ మిల్డ్యూ, యాంథ్రాక్నోజ్ అని వస్తాయి. వాటికి పురుగు మందులు పిచికారీ చేస్తుంటాము. ఇక చీడపీడల విషయానికి వస్తే పెస్ట్కి సంబంధించి మీలీబగ్ అని వస్తుంది. వాటికి కూడా వాటిని కంట్రోల్ చేసేందుకు ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ పద్ధతిలో మేము అవలంబిస్తాం. అంటే ఎక్కువగా క్రిమికీటకాలు కొడతాము, చాలా తక్కువ మోతాదులో. అంటే మనకు రెసిడ్యూ లెవెల్స్ అని తక్కువగా చూసుకుంటాం. అంటే హానికరం కాకుండా మనకు ఇప్పుడు హార్వెస్టింగ్ అయిందంటే దాదాపు 20-25 రోజుల ముందే పెస్టిసైడ్స్ స్ప్రే చేయటం ఆపివేస్తాం. ఈ లోపల మనకు వాటి మీద ఉన్న అవశేషాలన్నీ కూడా కనిపించవు అనమాట. ఒక అంటే నార్మల్గా ఇప్పుడు ఒక పండు చూస్తే స్పేస్ ఉందన్నమాట ఒక్కొక్క పండుకి. కొన్ని అయితే అసలు గుజ్జులాగా ఎలా పట్టుకొని దాని కొన్ని రకాలకు అలా అంటే దాని బెర్రీ కాంపాక్ట్నెస్ అంటారు. కొన్నిటికేమో విడివిడిగా ఉంటాయి,
కొన్ని వెరైటీస్ ఏమో చాలా చిన్నగా ఉండి మనకు ఆ బెర్రీస్ అనేది ఎక్కువగా ఉంటాయి, బంచ్లో ఎక్కువగా ఉంటాయి. అవును, ఒక్క దాంట్లోనే 3 కలర్స్ చూసాను ఇందాక, పర్పుల్ ఒకటి, బ్లాక్ ఒకటి. అంటే అది ఇంకా దీన్ని వెరేషన్ స్టేజ్ అంటాము. ఓకే. అంటే అది ఇంకా మొత్తం బ్లాక్ కలర్కి మారలేదు, దానికి ఇంకొక వారం రోజులు పడుతుంది అనమాట. పెరటి తోటల్లో కానీ కిచెన్ గార్డెన్స్లో కానీ ఫార్మర్స్ కోసం లేదంటే పెంచుకునేటందుకు, అంటే 1-2 మొక్కలు ఇలా కావాలని వస్తుంటారు, వారి కోసం కూడా మేము కొన్ని మంచి వెరైటీస్ ఫ్లేమ్ సీడ్లెస్, ఫ్యాంటసీ సీడ్లెస్, రెడ్ గ్లోబ్, థామ్సన్ సీడ్లెస్ ఇలాంటి బెంగళూరు ఏదో ఉంది. బెంగళూరు బ్లూ ఆ మొక్క మాత్రం వెరైటీగా ఉంది సార్, అంటే చాలా మందంగా ఉంది ఆ ఆకు. అది యాక్చువల్లీ ఏందనమాట, అది జ్యూస్ పర్పస్ కోసం ఉపయోగిస్తుంటారు. ఓకే. ఒక్కొక్క రకానికి సంబంధించి ఆ ఆకులు కానీ వాటి కట్టింగ్స్ కానీ వేరువేరుగా ఉంటాయి అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.